నిన్న నాకు చాలా ప్రౌడ్‌గా ఒక మూమెంట్ అనిపించింది. ఏంటంటే మన వాట్సాప్ గ్రూప్ ఇంత ఇంపాక్ట్ ఉందా ఇక్కడ ఈస్టామ్‌లో ఉండే స్టూడెంట్స్‌కి అనేది నాకు చాలా ప్రౌడ్ అనిపించింది. సో, థింగ్ ఏందంటే నిన్న నైట్ ఏందంటే నా ఫ్రెండ్స్‌తో ఒక ఈవెంట్‌కి నేను వెళ్ళినప్పుడు నేను ఒక్కడినే ఉట్క్రేంజ్ నుంచి ఇలాగా మన ఈస్టామ్‌కి బస్‌లో అలా వస్తూ ఉన్నాను. సో, ర్యాండమ్‌గా ఏంటి అంటే ఒక స్టూడెంట్ నేను ఎక్కిన చోటే అలా ఎక్కాడు. ఎక్కిన తర్వాత ఏందంటే ఎగ్జాక్ట్‌లీ ఈస్టామ్‌కి వచ్చిన తర్వాత అన్న మేబీ కొత్త అనుకుంటా. సో, అన్న ఇది ఈస్టామే అంటే నేను ఈస్టామే అన్నాను. సో, తర్వాత ఏంటి అంటే అన్న ఏదన్నా పార్ట్ టైమ్స్ ఉంటే కొద్దిగా హెల్ప్ చేయండి అన్న అంటే, సరే తమ్ముడు దిగాక మాట్లాడుకుందాం అని నేను అన్నాను. సో, దిగాక అన్న ఏదన్నా పార్ట్ టైమ్స్ ఉంటే చెప్పండి అంటే, సో ఇలాగ చాలా గ్రూప్స్ ఉంటాయి. గ్రూప్స్‌లో ఏమన్నా ఉంటే జాయిన్ అవ్వు. ఎవరో ఒకరు పార్ట్ టైమ్స్ ఏదో ఒకటి పెడతా ఉంటారు. మేబీ నీకు యూజ్ అవ్వచ్చు అని నేను అన్నాను. సో, లేదన్నా నేను ఆల్రెడీ ఒక గ్రూప్‌లో ఉన్నాను. నా ఫ్రెండ్స్ నన్ను ఇలా జాయిన్ చేశారు. సో, ఎవ్రీథింగ్ నాకు అది హెల్ప్ అయింది. నా ఫ్రెండ్స్‌కి కూడా ఒక ఇద్దరికి పార్ట్ టైమ్స్ వచ్చాయన్న వేర్ హౌసెస్‌లో. వాళ్ళు ఇలా షిఫ్ట్ అయిపోతూ ఉన్నారు. సో, నాకు కూడా షార్ట్ లిస్టింగ్ అయింది. కానీ నేను చూస్తున్నాను ఇంకేదన్నా పార్ట్ టైమ్ గురించి అని అన్నాడు. అవునా తమ్ముడు ఏ పార్ట్ టైమ్ ఏ గ్రూప్ అని అనంగానే వెంటనే అతను మన వాట్సాప్ గ్రూపే ఓపెన్ చేసి చూపించాడనమాట. నాకే నిజంగా ఆ టైంలో చూసినప్పుడు చాలా ప్రౌడ్‌గా అనిపించింది. దేనికి అనంటే మనం ఇన్‌స్టాలో పెడుతున్నాం, యూట్యూబ్‌లో పెడుతున్నాం. అవి పెద్ద వ్యూస్ వచ్చినా రాకపోయినా నేను పెట్టే ప్రతి వాట్సాప్ కూడా ఎవ్రీథింగ్ స్టూడెంట్‌కి హెల్ప్ అవుతూనే ఉంది వాట్సాప్‌లో లింక్. అది నాకు ప్రౌడ్‌గా అనిపించింది. అంటే నేను ప్రత్యక్షంగా ఉండో లేకపోతే నేను పరోక్షంగా ఉండో ఆ పార్ట్ టైమ్స్ వాళ్ళకి వెళ్తున్నాయి, వాళ్ళకి అది యూజ్ అవుతుంది అని తెలిసాక నాకు చాలా ప్రౌడ్‌గా అనిపించింది. సో, నేను అన్నాను తమ్ముడు ఒకసారి నువ్వు అడ్మిన్‌కే మెసేజ్ చెయ్యి, ఆయన మేబీ హెల్ప్ చేయొచ్చు అని నేను అన్నాను. మనోడు మెసేజ్ చేయగానే నేను ఆ మెసేజ్ చూపించాను అనమాట. ఇదేనా నీ నెంబర్ అంట అని. హీ ఆల్సో ఫీల్ హ్యాపీ అన్న నువ్వేనా అన్న నా ఫ్రెండ్స్కి ఇలా పార్ట్ టైమ్స్ వచ్చాయన్న డీపీడీలో. సో, వాళ్ళు అలా షిఫ్ట్ అవుతున్నారు. నేను కూడా ఏంటి అంటే పార్ట్ టైమ్స్ చూస్తున్నాను, ఏదన్నా ఉంటే చెప్పండి అన్న. సో, ఇక్కడ అంటే నేను నాట్ ఓన్లీ దిస్ పర్సన్ నేను చూసిన దాంట్లో నాకు ఇది చాలా అంటే చాలా ప్రౌడ్ అనిపించింది. ఏంటంటే మెయిన్గా మన ఈస్టామ్‌లో ఉండే చాలామంది స్టూడెంట్స్కి కూడా మన వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ అనేది యూజ్ అవుతుంది. సో, అది నాకు కొంచెం ప్రౌడ్‌గా అనిపించింది. నేను కూడా ఏంటంటే డైలీ అప్ టు డేట్ పార్ట్ టైం వేకెన్సీసే పెడుతున్నాను కాబట్టి. సో, మీలో ఇంకా ఎవరికైనా పార్ట్ టైమ్స్ రాలేదన్నా కూడా ఒకసారి మన గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. లేదు అనుకున్నా కానీ ఎవ్రీథింగ్ అంతా నేను ఇన్‌స్టాలోనో లేకపోతే యూట్యూబ్‌లోనో డేటా పెడతానే ఉంటాను కాబట్టి దాంట్లోనే మీరు చూసి ఒకసారి అప్లై చేసుకోండి. 100% మేబీ ఎందుకనంటే మీకు రావట్లేదంటే మేబీ ఏదో రీజన్ ఉంటుంది. పార్ట్ టైం అయితే అక్కడ ఉంది. మీకు రావట్లేదంటే ఒక రీజన్ ఉంటుంది. అది మీ సీవీలో ఉందా లేకపోతే ఎక్స్పీరియన్సా ఏందనేది ఒకసారి మీరు అది సార్ట్ అవుట్ చేసుకొని ఒకసారి అప్లై చేసుకోండి. 100% మీకు పార్ట్ టైం వచ్చే చాయిస్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. మన వీడియోస్ అందరికీ కూడా ఇలానే అంతా హెల్ప్ అవుతూనే ఉన్నాయి. నేను ఏది కూడా మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేద్దాము లేకపోతే ఇంకేదో సరదాగా చెప్దామని నేను మీకు ఏది చెప్పట్లేదు. దానికి అందరూ చాలామంది పీపుల్ ఉన్నారు. నేను ఓన్లీ మీకు ఇన్ఫర్మేషనే ఇద్దాము. ఇంత దూరం మీరు వచ్చాక ఎంతో కొంత మీకు నేను హెల్ప్ చేద్దాం అన్న పర్స్పెక్టివ్ ఇది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 100% మీరు వర్త్ ఇట్గా ఫీల్ అవుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. దిస్ ఈస్ నవీన్ ఫ్రమ్ NNC.